హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లా అందరూ మంచున్నారా? ఈరోజు అయితే మళ్ళీ మా ఆఫీస్లకు హెలికాప్టర్ అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది. సో ఇంతకుముందు పెట్టిన హెలికాప్టర్ వీడియో ఎంత రీచ్ వచ్చిందో మీ అందరు తెలిసిందే. కావాలంటే ఒకసారి మళ్ళీ చూడండి. ఇది కూడా టేక్ ఆఫ్ అయ్యేది పెడతా. ఎంత బాగుంది పెద్దగా. టోటల్ 8 మెంబర్స్ అనే దీనిలో కూర్చోడానికి. చాలా పెద్దగా ఉంది ఇది. సో చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో. దగ్గరికి అయితే వెళ్దాం మనం ఒకసారి. ఎందుకు డ్యూటీలు ఉండనియావా? చూడండి ఎంత పెద్దగా ఉంది. 4+4 సిట్టింగ్, 4 ఫ్రంట్, 4 బ్యాక్. లోపల కూడా ఎంత బాగుంది. వావ్, లోపల మొత్తం డిస్ప్లేలే. ఎందుకక్క? చూడండి ఎంత బాగుందో. కాక్పేట్. టైర్లు చూడండి ఎంత చిన్న ఉన్నాయి. అసలు ఆటో టైర్లు అంత ఉన్నాయి, కానీ చాలా కాస్ట్ ఉంటాయి. అంత చిన్నగా ఉన్నాయని అనుకోకండి. వింగ్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు చూడండి, అసలు ఎంత పెద్ద పెద్ద వింగ్స్. 4800 kgs అంట. ఏందో అది మనకు కూడా తెలియదు. ఈ వీడియో ఎవరన్నా ఏరోనాటికల్ సంబంధించిన వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. వీటీ ప్రో డేంజర్. అది చూడండి వెనకాల వింగ్ ఎట్లుంది. వింగ్స్ అయితే చాలా పెద్ద ఉన్నాయి. పెద్ద ఏరోప్లేన్, ఇంకో ఏరోప్లేన్ కూడా పైలట్ ఎవరు లేరు. ఇంకా నేనైతే అందరూ సెల్ఫీలు ఫోటోలు అన్నీ దిగుతారు కాబట్టి నేను కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నా. చూసారు కదా ఎంత పెద్దగా అయితే ఉన్నదో. లైఫ్లో ఒక్కసారి హెలికాప్టర్ ఎక్కాలి. నేనైతే ప్లేన్ ఎక్కిన ఫ్రెండ్స్, మరి హెలికాప్టర్ అయితే ఎక్కలేదు. అది కూడా ఒకసారి ట్రై చేయాలి. అది కూడా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడే ఎక్కడైనా హెలికాప్టర్ ఉంటే అక్కడ ఎక్కొచ్చు. ఈ హెలికాప్టర్ అయితే నాకు తెలిసి నా జీవితంలో నేను ఎక్కలేనేమో. చాలా పెద్దగా ఉంది. నేను అడిగిన అన్నను, అక్కడ ఉన్నాడు చూడండి ఆ అన్న, ఏవియేషన్ డిపార్ట్మెంట్ అన్నను అడిగిన, అన్న ఎంత ఉంటుంది అన్న ఒకరోజు రెంట్ అని అంటే, ఒకరోజు రెంట్ వచ్చేసి 20 లక్షలు అంట ఫ్రెండ్స్. ఏందో నాకు అర్థమవుతలే. 20 లక్షలు అంటే ఏంది? మినిమం పెళ్ళిళ్ళు అయిపోతాయి. 2-3 పెళ్ళిళ్ళు అయితే 20 లక్షల. సో చూసిరు కదా, ఇది అయితే వెళ్ళిపోయాడు. మంచి హెలికాప్టర్. చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగుతున్నారు. సో 20 లక్షలు రెంట్ అంట. మన వల్ల కాదు, లక్షకే గతి లేదు. ఇంకా 20 లక్షలు ఏడైతే ఫ్రెండ్స్. సో ఇదైతే పెద్ద వీడియో. నేను టేక్ ఆఫ్ అయ్యేది పెడతా చూడండి. పైలట్లు అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు పైలట్లు అయితే ఫుల్ రౌండ్ చెకప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలాసేపు అయింది కదా, వాళ్ళు ఆపేసి ఇక మొత్తం అయితే చెకప్ చేసుకుంటారు. రౌండ్ తిరిగి ఎక్కడేమన్నా ఫాల్ట్ ఉందని చూసుకుంటారు. చిన్నది లోపం జరిగినా కూడా డ్యామేజ్ పెద్ద ఉంటుందని ఎవరైనా ఉంటుంది కదా. సో ప్రతిదీ రౌండ్ తిరిగి చూసుకుంటారు, అన్నీ బాగున్నాయా లేదా అని. వింగ్స్ కానీ, ఇంజిన్ దగ్గర కానీ అంతా మొత్తం రౌండింగ్ చేస్తున్నారు. ఇంకా పైలట్ అయితే లోపలికి అయితే ఎక్కేసిండండి. ఇక చూడాలి స్టార్ట్ చేయడం ఎట్లా చేస్తాడో. లోపల మొత్తం డిస్ప్లేనే ఉంది. పైలట్ అన్నీ చెక్ చేసుకుంటున్నాడు, కాక్పేట్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని.
ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మెల్లగా తిరుగుతుంది చూడండి.